కానీ లేకపోతే మనకున్నటువంటి భగవద్గీత, భారత భాగవత రామాయణాలలో ఉన్నటువంటి విశేషమైనటువంటి శక్తులు ఏవైనా మన దగ్గర ఉన్నాయా అంటే మన పిల్లలకి చెప్పడానికి ఎప్పటికప్పుడు కావాల్సినవి ఏవైనా మన దగ్గర ఉన్నాయా ఆలోచిస్తే కొద్ది కష్టం. మరి ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నాము అంటే ఈరోజు హిందువులు ఎంతో కొంతగా ఉన్నాము అంటే అది ఒక మార్గదర్శకుడైనటువంటి డాక్టర్ జీ గారు 100 సంవత్సరాల క్రితం ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేటువంటి ఒక దాన్ని ప్రారంభించడం వల్ల హిందువులందరూ ఈరోజు హిందువులుగా ఉన్నారు. చాలామందికి తెలియదు, ఎందుకంటే తెరచాటున జరుగుతున్నటువంటి అనేక విషయాలు. మనల్ని మార్చేవాళ్ళు కొందరున్నారు, మాయం చేసేవాళ్ళు మరికొందరు ఉన్నారు. అలాంటప్పుడు ఎక్కడ ఏ పరిస్థితికి అనుగుణంగా ఎలా ఉండాలి అని వారు కేవలం ప్రారంభించినటువంటి ఆర్ఎస్ఎస్ ద్వారా, శాఖల ద్వారా ఎక్కడ అవసరమైతే అక్కడ వారు ఎప్పటికప్పుడు సైన్యంలాగా ఉంటూ హిందూ రక్షణ కోసం ఒక కోట గోడలాగా ఉన్నటువంటి